హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. షుగర్ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా పేషెంట్ సన్నగా ఉండి అన్‌కాన్షియస్ అయితే సింపుల్ ట్రిక్ ఇంటి దగ్గర ఫస్ట్ వాళ్ళకి షుగర్ తగ్గిందో లేదో చూసుకునే ముందు దానివల్ల టైం వేస్ట్ కాకుండా హైపోగ్లైసీమియా అని సస్పెక్ట్ చేసి ముందు నోట్లో షుగరో లేకపోతే చాక్లెటో ఏదో రకంగా ఇచ్చి చూసిన తర్వాతే మీరు ముందు మిగతాదంతా చేయండి. సో ఎందుకంటే చాలా మందికి మొన్న ఈ 2 వారాల్లో దగ్గర దగ్గర ముగ్గురు పేషెంట్లు షుగర్ పేషెంట్లు వాళ్ళకి డ్యూ టు సమ్ రైనల్ ఫెయిల్యూర్ ఎలిమెంట్ వల్ల అంటే లైక్ కిడ్నీలో సీరం క్రియేటిన్ పెరగడం వల్ల వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల క్రియేటిన్ పెరిగి వాళ్ళు వేసుకునే షుగర్ టాబ్లెట్లు బాడీలోనే ఉండిపోయి వాళ్ళకి తెలియకుండానే ఆ టాబ్లెట్ కి ఇంత ముందు నార్మల్ గా ఎప్పుడు 5 సంవత్సరాలు వేసుకున్న టాబ్లెట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ టాబ్లెట్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల షుగర్ తగ్గి వచ్చారు. ఎక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తా దారిలో ఏదన్నా ఆ టైప్ లో తాగినోళ్ళైతే ఓకే. అంటే ఏదన్నా ఇచ్చి అది స్వీట్ గానో, షుగర్ గానో ఇస్తే ఓకే. తర్వాత ఇక్కడ కొంతమందికి 20 షుగర్ ఉండి వచ్చి కొంత బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి లక్కీగా రికవర్ అయ్యారు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎక్కువ మెసేజ్ ఈ ప్రివెన్షన్ ఈజీ గదా! ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ అంటే ఏందంటే ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్ మనకి అన్‌కాన్షియస్ సడెన్‌గా అయితే ఫస్ట్ షుగర్ ఎక్కువ ఉన్నా పర్లేదు. దానికన్నా షుగర్ తక్కువ ఉంటే చాలా డేంజర్. ఎందుకంటే బ్రెయిన్ కంటిన్యూయస్ సప్లై షుగర్‌కి అవసరం. అందుకనే మనం ఎట్టి పరిస్థితిలో నోట్లో షుగర్ ఏసుకొని తర్వాత కావాలంటే దగ్గరుండే షుగర్ టెస్ట్ చూసుకోవటం. ఎక్కువ ఉందో, తక్కువ ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. బట్ షుగర్ తక్కువైతే గనుక డెఫినెట్‌గా ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌కి రెస్పాన్స్ వస్తుంది. మనకి అనవసరంగా ఈ ట్రావెలింగ్ ఖర్చులు లేకపోతే పేషెంట్‌కి బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్ గనక సడెన్‌గా అన్‌కాన్షియస్ అయితే షుగర్ తగ్గే ప్రమాదం ఉన్నది అన్నది చిన్న చిట్కా తెలుసుకొని దాన్ని షుగర్ ముందు కరెక్ట్ చేసుకొని తర్వాత మిగతా ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ.